Guys, today we are going to discuss about computer vision input system. Before going to start the topic, I am requesting you kindly subscribe my channel and press on bell button and give some likes. It will motivate me to do further videos. Okay, friends, come to the point. Computer vision input system. Computer vision is a field of computer science that works on enabling computers to see, identify, and process images in the same way that human vision does, and then provide a appropriate output. Computer vision is closely linked with the artificial intelligence, as the computer must interpret what it sees and then performs appropriate analysis or act accordingly. సో ఇక్కడ కంప్యూటర్ విజన్ అంటే దాన్ని మనం చూసినట్లయితే కంప్యూటరు ఏదైతే డాటాను ఐడెంటిఫై చేస్తుందో దాన్ని ప్రాసెస్ చేసేసి దాన్ని అనలైజ్ చేసి తద్వారా మనం హ్యూమన్ బీయింగ్స్ యొక్క విజన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇది అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి సిస్టమ్ని ఏమన్నాము విజన్ ఇన్పుట్ సిస్టమ్ అని చెప్పబడుతుంది. ఎగ్జాంపుల్స్ ఇన్ autonomous vehicles. Computer vision is necessary to enable self-driving cars. Manufacturers such as Tesla, BMW, Volvo, and Audi use multiple cameras, lidars, radar, and ultrasonic sensors to acquire images from the environment so that their self-driving cars can detect objects, lane markings, signs, and traffic signals to safely drive. సో ఆటోనమస్ వెహికల్స్ మనం చూస్తున్నాం అంటే సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ చూస్తున్నాం ఈ విజన్ ఇన్పుట్ సిస్టమ్. సో ఇక్కడ ఏ కాలర్ అయితే మనం ఇక్కడ టెస్లా కంపెనీ కానీ వాల్వో కంపెనీ కానీ అండ్ ఆడి కంపెనీ వాళ్ళు తయారు చేసిన కాల్ అవుతున్నాయో వాటిలో ఉన్న ల్యాడర్స్ కానీ రాడర్స్ అండ్ అల్ట్రాసోనిక్ సిస్టమ్ ద్వారా అవి డ్రైవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేసి సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ అవి సురక్షితంగా గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ యాప్స్. ఆల్ యూ నీడ్ టు డూ read sign in a foreign language is to point your phone's camera at the word and let the Google Translate app tell you what it means in your preferred language almost instantly. By using optimal character recognition to see the image and augmented reality overlay and accurate translation, this is a convenient tool that uses computer vision. మనం చూస్తున్నాం మన ఫోన్ లోపల కొన్ని ట్రాన్స్లేట్ యాప్స్ ఉన్నాయి. మనం తెలియని ప్రదేశం లోపల వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న భాష మనం గుర్తించలేనట్లయితే ఆ బోర్డు పైన ఉన్న దాన్ని మనము మన ఫోన్ ద్వారా ఒక ఇమేజ్ తీసుకొని గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ పంపించినట్లయితే ఇమ్మీడియట్లీ ఇది ట్రాన్స్లేట్ చేసేసి మనకు తెలిసిన లాంగ్వేజ్లకి దాని యొక్క మీనింగ్ దాని యొక్క అర్థం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రియల్ టైమ్ స్పోర్ట్ ట్రాకింగ్ లోపల బాల్ అండ్ puck tracking on television sports has been common for a while now, but computer is also helping play and strategy analysis, so player performance and ratings, as well as to track the brand sponsorship visibility in a sports broadcast. మనము స్పోర్ట్స్లో మనం చూస్తున్నాం, స్పెషల్లీ క్రికెట్ లాంటి గేమ్స్లో మనం చూస్తున్నాం. ఆ క్రికెట్ సంబంధించిన లైవ్ సంబంధించిన డిసిషన్స్ తీసుకోవడానికి అవసరమైన ఈ సెన్సార్స్ విధానం అనేది ఈ బేల్స్ క్రికెట్ బేల్స్ ఏవైతే ఉన్నావో వికెట్స్ ఏవైతే ఉన్నావో వాటికి కానీ బ్యాట్కి కానీ సెన్సార్స్ అనేటివి ఏర్పాటు చేయడం వల్ల వాటి యొక్క సెన్సార్ విధానం డిసిషన్ తీసుకోవడానికి ఎంపైర్స్ డిసిషన్ తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అగ్రికల్చర్ ఎట్ సిఈసి 2009 John Deere featured a semi-automatic combines harvest that useful artificial intelligence and
computer vision to analyze grains quality as it gets harvested and to find the optimal route through the graphs. There are also greater potential for computer vision to identify weeds so that herbicides can be sprayed directly on them instead of on the crops. This is expected to reduce the amount of herbicides needed by 90%. మనం అగ్రికల్చర్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు సెన్సార్స్ కెమెరాస్ అనేటివి వచ్చాయి. వీటి ద్వారా మనకు ఈ చేలో ఉన్న ఏవైతే చీడలు ఉన్నాయో చీడ పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి కానీ లేకపోతే కలుపు మొక్కలు ఏవైతే వాటిని ఐడెంటిఫై చేయడానికి వాటిపైన మాత్రమే ఈ మెడిసిన్స్ పెస్టిసైడ్స్ అనేటివి స్ప్రే చేయడానికి ఈ విజన్ ఇన్పుట్ సిస్టమ్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. కంప్యూటర్ విజన్ ఈజ్ helping in manufacturers run more safely, intelligence and effectively in a variety of ways, packing and products quality and monitoring and detective products also reduced with computer vision. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో చూసినట్లయితే వస్తువుల యొక్క క్వాలిటీని మనం ఐడెంటిఫై చేయడానికి కానీ లేదా డిఫెక్ట్ వస్తువులు ఐడెంటిఫై చేయడానికి కానీ ఈ విజన్ ఇన్పుట్ సిస్టమ్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ దట్ అనలైజ్ ద ఐడెంటిఫై హ్యూమన్ ఫేసెస్ ఇన్ ఇమేజెస్ ఆర్ వీడియో ఫీడ్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా. మనం చూస్తున్నాం కొన్ని రకాలైన కంప్యూటర్ విజన్ ఇన్పుట్ సిస్టమ్ ఫేషియల్ రికగ్నైజ్ చేసి సెక్యూరిటీ పర్పస్లో కానీ లేకపోతే మనకు ఉపయోగించడానికి ఉపయోగపడిన ఆబ్జెక్ట్ డిటెక్షన్ సిస్టమ్ దట్ ఐడెంటిఫై అండ్ లొకేట్ ఆబ్జెక్ట్స్ విత్ ఇన్ ఎన్ ఇమేజ్. దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆటోనమస్ వెహికల్స్ టు రికగ్నైజ్ ద పెడెస్ట్రియన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ అదర్ వెహికల్స్. ఫారెన్లో మనం చూస్తున్నాం ఎక్కడైనా సరే ఏవైనా ఆబ్జెక్ట్స్ అనేటివి మనకు ట్రాఫిక్లో అడ్డమైనట్లయితే ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసి వెహికల్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోవడానికి మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో మనం వీటిని ఎక్కువగా చూడడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ క్లాసెస్ డివైస్ లైక్ మైక్రోసాఫ్ట్ హోలోలెన్స్ ఆర్ గూగుల్ గ్లాసెస్ దట్ యూస్ కెమెరాస్ అండ్ సెన్సార్స్ టు ఓవర్లే డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ రియల్ వరల్డ్ బేస్డ్ ఆన్ విజువల్ ఇన్పుట్స్. సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల మనకు ఏఆర్ క్లాసెస్ ఉపయోగించేసేసి మనకు అవసరమైన రియల్ ఇమేజ్ను ట్రాప్ చేయడానికి మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెడికల్ ఇమేజెస్ MRI and CT scans. These devices capture a detailed image of the inside of the body, which are then analyzed to diagnose the medical conditions. సో ఒక రోగికి సంబంధించిన ఎంఆర్ఐ స్కాన్స్ కానీ సిటీ స్కాన్స్ కానీ తీయడం లోపల ఈ విజన్ ఇన్పుట్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. సర్విలెన్స్ సిస్టమ్ లోపల టీవీ కెమెరాస్ ఉన్నాయి. Used in security systems to monitor and record activity in various locations. These footage can be analyzed for suspicious behavior or incidents. సో ఎక్కడైనా మన సీసీ కెమెరాలో చూస్తున్నాం రాత్రుల్లో కానీ పగలు కానీ ఏమైనా సంఘటనలు జరిగినట్లయితే వాటిని ఒక కెమెరాస్లో రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ను ఐడెంటిఫై చేసి ఆ ఇన్సిడెంట్ గల కారణాలను ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ లోపల క్వాలిటీ కంట్రోల్లో మనం చూస్తున్నాము. అదేవిధంగా రోబోటిక్స్ లోపల వేర్ హౌస్ లోపల గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి వీటిని ఈ విజన్ ఇన్పుట్ సిస్టమ్ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే రకరకాలైన సందర్భాల లోపల ఈ విజన్ ఇన్పుట్ సిస్టమ్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.